హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఫస్ట్ ఎలిమినేషన్ గురించి అయితే మాట్లాడేసి తర్వాత ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఎవరు ఏమనుకున్నా నేను చెప్పాల్సిన పాయింట్ మాత్రం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే సంజన గారి విషయంలో నిజంగానే నాకు చాలా అంటే చాలా కోపం వస్తుంది బిగ్ బాస్ టీం మీద. ఒక మనిషిని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఆమెని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. సో మనిషి ఒక లెవెల్ వరకు ఓకే, కాకపోతే ఇక వాళ్ళైతే టాప్ 5 దాకా ఉండాలి అని అనుకుంటున్నారు కాబట్టి నిజంగా వీళ్ళు ఇక దాన్ని కంటిన్యూ చేస్తున్నారేమో. కానీ నిజంగా బయట చూసే ఆడియన్స్ నిజంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కైనా నిజంగా ఆలోచిస్తే ఎంత గిల్ట్ ఫీల్ ఉంటుందండి. ప్రతిసారి ఆమెని ఎలిమినేట్ చేయడం, ఎవరో ఒకరి సహాయంతో ఆమెను మళ్ళీ తీసుకురావడం, నిజంగా ఇది కానీ మళ్ళీ రేపు కానీ నిజంగా జరిగితే ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. సంజన గారికి మళ్ళీ ఇమ్మాన్యుయల్ పవర్ అస్త్రాన్ని యూజ్ చేసి నామినేషన్స్లో నుంచి కాపాడాడని. మరి ఇది నిజంగా తలుచుకుంటే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. లాస్ట్ దివ్యానే ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఎంత ఓటింగ్లో మార్పు వచ్చినా వాళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళిపోవాలి. సరే లేదు సంజన గారినే ఓటింగ్ లిస్ట్లో ఉంటే పంపించేసేయండి. అంతేకాని ఇలా పెట్టి ప్రతిసారి ఎవరో ఒకరు సహాయం పొందడం, ఫ్యామిలీ రావాలంటే ఎవరో ఒకరిని అడుక్కోవాలి, లేదంటే ఎలిమినేట్ అయితే ఎవరో ఒకరిని అడిగి మళ్ళీ లోపలికి రావాలి. ఏంటిది? ఎన్ని పనిష్మెంట్లు! చిన్న మాట అంటే ఒక పనిష్మెంటు. ఇంతంత పెద్ద గొడవలు చేసుకుంటున్న వీళ్ళకి పనిష్మెంట్లే ఉండవు. అంత సాఫ్ట్గా పక్కన వాళ్ళదే తప్పని ప్రూవ్ చేసేస్తారు బిగ్ బాస్ టీం మొత్తం. ఇది అస్సలు నిజంగా మీరు రాసి పెట్టుకోండి. నేను చిన్న రివ్యూవర్ అయినప్పటికీ కూడా నెక్స్ట్ సీజన్ నుంచి అసలు సెలబ్రిటీస్ అన్న వాళ్ళు రావాలంటే భయపడతారండి. ఏదో ఇక ఆషామాషిగా సీరియల్ లేనోళ్ళు, లేదంటే ఎప్పుడో పాత హీరోయిన్సో పాత హీరోలో ఏదో విలన్ రోల్ చేసుకునే వాళ్ళంటే అంటే అవుట్డేటెడ్ అన్నట్టుగా ఎక్కడెక్కడో వాళ్ళు తీసుకురావాల్సిందే. కానీ మంచి వాళ్ళని అలాగే ఇప్పుడు రన్నింగ్లో ఉన్నటువంటి మంచి హీరోయిన్స్ని తీసుకురావాలంటే మాత్రం అస్సలు బిగ్ బాస్లోకి రారేమో. ఎందుకంటే ఇంత ఫేవరెటిజము, ఇంత అంటే కన్నింగ్ ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళని బాగా పైకి లేపుతున్నారు చూడండి. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మంచి వాళ్ళకి చోటే ఉండదు, ఇక గేమ్స్ ఆడే వాళ్ళకి చోటు ఉండదు. ఇక జస్ట్ పిఆర్ టీంలు బయట పెట్టుకొని ఎంత డబ్బులు ఇస్తే పిఆర్ టీంని అంత చక్కగా వాళ్ళే బయట ఆటలాడుతున్నారు. ఇలా ఉంటే ఇక మంచి వాళ్ళు ఎందుకు వస్తారండి? అనవసరంగా ఇక్కడికి వచ్చి పేరుని చెడగొట్టుకోవడం తప్పితే ఏమీ ఉండదని అర్థమైపోతుంది. అందుకే బిగ్ బాస్లో రాను రాను మంచి మంచి కంటెస్టెంట్స్ పోయి ఏదో ఎక్కడెక్కడ నుంచో ఏరుకొని వచ్చి కొద్దిగా అట్ట పెట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇప్పటికే. ఇక రాబోయే బిగ్ బాస్ అయితే ఇంకా చూడబడలేదేమో అన్నట్టుగా తయారైపోతుంది. ప్రతి సీజన్కి ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సింది పోయి ఇంకా వరస్ట్గా తయారవుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. ఇక ఇది కానీ నిజంగా జరుగుంటే మాత్రం సంజన కానీ నిజంగా ఇమ్మాన్యుయల్ కానీ కాపాడుంటే ఇక ఆమె అయితే ఇక నెక్స్ట్ వీక్ కంపల్సరీ ఒకవేళ నామినేషన్స్లో ఉంటే వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ గిల్ట్ ఫీలింగ్తో ఆమె ఏం మాట్లాడలేకపోతుంది. ఇప్పటికే ఏం ఆట ఆడలేకపోతుంది. ఏం ఆట ఆడాలన్నా నేను నీకోసం త్యాగం చేశాను, నువ్వు మళ్ళీ రివర్స్లో ఆమె అతనితో ఇలా అనిందని పోర్ట్రే చేసేవాళ్ళు కొంతమంది. ఇక ఆమెకే గిల్ట్ ఫీలింగ్ వచ్చేసి నేను ఏం మాట్లాడినా ఏదో ఒక ఇష్యూ అవుతుందిలే, ఏం మాట్లాడకుండా ఉందాంలే అని కొన్ని ఇలా జరిగిపోయి ఆ మాటను ఆ పాపం అందరు కలిసి చెడగొట్టేస్తున్నారని అనిపిస్తుంది. ఓకే, ఇదంతా పక్కన పెట్టేస్తే ఈరోజు వచ్చేసి హ్యాపీగా ఫ్యామిలీ వీక్ అయితే జరిగింది. దానికి ముందు గొడవ విషయంలో కూడా దివ్యానే ఎక్కువ తప్పు చేసిందని చెప్పి మొత్తానికి చుట్టూ తిప్పి ఆ అమ్మాయి చేతే ఒప్పించేటట్టు చేసేసారు. అంటే ఇక తనుజ గారు కూడా తప్పు చేసింది కదా. అసలు వీళ్ళిద్దరికి ఏం పనిష్మెంట్లు ఇచ్చారంటే ఇద్దరికి పనిష్మెంట్ గట్టిగా ఇచ్చుంటే ఇలాంటి మాటలు మాట్లాడుకుంటే ఉండేవాళ్ళు. అదే తప్పు వేరే వాళ్ళు చేస్తుంటే, లేదు సంజన గారే చేశారనుకోండి, ఇక చూసుకోండి ఇక బిగ్ బాస్ టీం అయితే బయటకు కూడా పంపించేస్తుండే వాళ్ళేమో. కానీ ఇక్కడ ఉండేది ఫేవరెటిజం బాగా చూపిస్తున్నారని అర్థమైపోతుంది. ఇక భరణి గారి కోసం నాగబాబు గారు వచ్చేసి మంచి ఇన్పుట్స్ ఇచ్చారని నాకైతే అనిపించింది. నిజంగా ఈ ఇన్పుట్స్ తీసుకొని భరణి గారు గేమ్ మార్చుకుని అసలు ఇద్దరిని వదిలేసి ఆయన పాటికి ఆయన ఆడుకుంటే నిజంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అంతేకాని చెల్లి లేదు, కూతురు లేదు, ఇవన్నీ బంధాలన్నీ పక్కన పడేసేయాలి. ఇంకా ఉండేది 4 వీక్సే కాబట్టి ఎవరి ఆట వాళ్ళు ఆడుకుంటే మంచిది. ఇది ఫస్ట్ నుంచి నేను చెప్తూనే వస్తున్నాను. ఇకనైనా భరణి గారు తెలుసుకుంటే మంచిది.
ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆయన కోపం కూడా, ఆయన కోపము అగ్రెషన్ అన్నీ తగ్గించుకొని ఇంత మౌనంగా ఉండాల్సిన అవసరం ఏముంది, ఎక్కడ మాట్లాడాలో అక్కడ బాగా మాట్లాడాలి. లాస్ట్ టైం నామినేషన్స్లో మాట్లాడిన విధంగా ప్రతి చోట ఆయన నోరు విప్పితే ఇద్దరు తగాదా వేసుకుంటున్నారా ఈయన కోసం, ఈయన వెళ్ళి ఏంటి మీరు ఇద్దరు నా కోసము, మీ ఇద్దరు మీరు చూసుకోండి, అసలు నాకు ఇద్దరు వద్దు అని చెప్పేసి ఈయన ఆట ఆడుకుంటే ఈయనకి ఓటింగ్ బాగానే వస్తుంది నాకు తెలిసి. ఎవరి సహాయం ఈయనకు అవసరం లేదు. ఇలా చేస్తే బాగుంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటలు నిజంగా చాలా ఇన్స్పైరింగ్గా అనిపించాయి. ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళు ఆ స్టేజ్ మీదకి వచ్చారంటే నిజంగా అది కళ్యాణ్ వాళ్ళే. కానీ ఆయన చెప్పాడు కదా, కప్పు కాదు మనకు ముఖ్యం, జనాల మనస్సును నువ్వు గెలుచుకోవాలన్న మాట నిజంగా చాలా బాగా అనిపించింది. కన్నీళ్ళని అనవసరంగా వేస్ట్ చేయొద్దని కూడా బాగా చెప్పాడు. ఈ అబ్బాయి తనకంటే కూడా వేరే వాళ్ళు ఏడుస్తుంటే తనకిష్టమైన వాళ్ళు, కానీ ఫ్రెండ్ అనుకోండి ఏమని అనుకోండి, మళ్ళీ మీరు తప్పుగా అనుకున్నా నాకేం పర్లేదు, తనుజ ఏడిస్తే ఈ అబ్బాయి చూడలేకపోతున్నాడు, తను ఏడ్చిన ప్రతిసారి ఈ అబ్బాయి ఏడుస్తున్నాడు. అందుకే ఆయన చెప్పాడో ఏమో, కన్నీళ్లు చాలా విలువైనవి, ఒక్క డ్రాప్ కింద పడినా దాన్ని మళ్ళీ వెనక తీసుకులే, ఏడవద్దు, ఏ దానికి కూడా నువ్వు ఏడవద్దు, ఫైట్ చెయ్యి అంతే. అది ఏదైనా కానీ అది నీ కోసం 10 మంది అంటే 10 మంది కోసం నువ్వు ఆడు, అంతేకాని మరీ అసలుకి కప్పు కోసమే స్వార్థంగా అయితే ఉండకు అన్నట్టుగా 10 మందికి సహాయపడేటట్టు ఆడు అని చెప్పాడు. ఇది బాగా అనిపించింది. కప్పు మాత్రం తీసుకో అంటే కప్పు అనేది చెప్పలేదు, కానీ అంటే నీ ఇష్టం, జనాలు నీకు కానీ కప్పు ఇస్తే ఖచ్చితంగా తీసుకోరా అన్నట్టుగా మాట ఇచ్చావు కదని వాళ్ళ తమ్ముడు మాత్రం గుర్తు చేశాడు. అమ్మకు మాట ఇచ్చావు, కప్పు తీసుకోరా అని. ఇక ఈ మాటలు కూడా సూపర్ అనిపించాయి నాకు మాత్రం. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అవినాష్. అబ్బా, అవినాష్ అయితే నిజంగా ఆ టాప్ 5ని పెట్టింది, వాళ్ళ ఫ్రెండ్స్ని ఏదో పెట్టేసినట్టు నాకు అనిపించింది. కానీ ఇక్కడ భరణి గారు, సుమన్ శెట్టి గారు, సంజన గారు వీళ్ళ వయసు పెద్దవైనా కానీ వాళ్ళు వాళ్ళతో పోటీగా ఆడుతున్నారంటే నిజంగా వీళ్ళలో ఏదో ఒక స్టఫ్ అయితే ఉన్నట్టే కదండి. ఇప్పుడు భరణి గారన్నా బయటకు వెళ్ళి లోపలికి వచ్చాడు, కానీ సంజన గారు అలాగే సుమన్ శెట్టి గారు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి ఎంతవరకు అయితే అంతవరకు ఆడుకుంటూ వస్తున్నారు కదా. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే నెక్స్ట్ రాబోయే సీజన్స్లో కూడా మంచిగా ఉండేవాళ్ళు కూడా వచ్చేదానికి ప్రయత్నం చేస్తారు. అంతేకాని కుర్రవాళ్ళని అంటే యంగ్ పీపుల్కి మాత్రమే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇక ఇలాంటి వాళ్ళు వచ్చి ఏం ప్రయోజనం ఉంటుంది. నేను అనేది ఇలాంటి వాళ్ళని కూడా మీరు వాళ్ళ యొక్క స్పోర్టివ్నెస్ని, వాళ్ళ యొక్క ఎంతూసియాజంని మీరు కూడా గుర్తుపెట్టుకోవాలని నేను అనేది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అవినాష్ అయితే అబ్బా మహానటి అని చెప్పింది తనూజానే, అలాగే కట్టప్ప అని చెప్పింది కూడా తనూజానే. ఇది ఒకందుకు మంచిదే, అంటే మహానటి అంటే చెడ్డగా తీసుకోవచ్చు, మంచిగా తీసుకోవచ్చు, ఎందుకంటే అన్ని రోల్స్ను ప్లే చేస్తారనమాట. ఈ అమ్మాయి అన్ని విషయాలుగా మంచిగా ఉండేటప్పుడు మంచిగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు అదే అమ్మాయి ఎలా అయిపోతుందంటే ఒక ఆ టోన్ మారిపోతుంది, ఆ వాయిస్ మారిపోతుంది. అప్పటిదాకా మంచిగా ఉన్న అమ్మాయి ఈ అమ్మాయిని ఇలా మాట్లాడింది అన్నట్టుగా అనిపించేటట్టు చేస్తుంది. అన్ని రకాలుగా ఏడుస్తుంది, నవ్వుతుంది. కాకపోతే కొన్నిసార్లు మాటలు లూజ్ అయిపోతాయి అన్నమాట. మళ్ళీ దాన్ని తీసుకునేదానికి ఈ అమ్మాయి క్యూట్నెస్ చూసో లేకపోతే ఓటింగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ అమ్మాయిని ఎవరు గట్టిగా ఏమీ అనలేకపోవడము, ఈ అమ్మాయి మళ్ళీ వాళ్ళతో వెళ్ళి మాట్లాడగానే వాళ్ళంతా కూల్ అయిపోవడం ఈ అమ్మాయిని చూసి ఇట్లా అవుతూ ఉంది కాబట్టి మహానటి ఇచ్చాడు. ఇక కట్టప్ప ఇచ్చడం కూడా ఒక విధంగా కరెక్ట్, ఎందుకంటే ఇమ్మాన్యుయల్తో ఎంత బాగుంటుందో. మొన్న వాళ్ళ అమ్మగారు వస్తే కూడా ఆమెని హక్ చేసుకొని అన్నీ ఎంత బాగా మాట్లాడింది. ఇప్పుడు అవినాష్ కూడా వస్తే ఇమ్మాన్యుయల్ కోసం అక్కడ కూడా ఈమె చేతులు రైజ్ చేసి హాయ్ హాయ్ అని మాట్లాడడం అన్నీ బాగా చేస్తుంది. మళ్ళీ ఇమ్మాన్యుయల్కి వెన్నుపోటు పొడుస్తూనే ఉంటుంది ప్రతి దగ్గర. ఎప్పుడు తన గురించి మాట్లాడుతున్నది. ఏమి వాళ్ళ అమ్మ కొడుకులు ఇద్దరిది గుర్తు రావట్లేదా, మా బంధమే గుర్తొస్తుందా, మా బాండింగే అందరికీ తెలుస్తుందా, లేదంటే ఇమ్మాన్యుయల్కి ఎక్కడైనా హెల్ప్ చేయాలన్నా కానీ తను మాత్రం హెల్ప్ చేయకుండా తన నామినేషన్స్లో పెడుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మొన్న కెప్టెన్సీ టాస్క్ దగ్గర కూడా తనని తీసేసింది కంటెండర్ రేస్ నుంచి. ఇలా కట్టప్పలాగా పొడుస్తూనే ఉంటుంది. ఇక ఎంతమందికి పొడుస్తుందని నాకు సార్ అడిగారు కదా, ఇక 1 2 3 4 అన్నట్టుగా లెక్కేస్తూ ఉన్నాడు కదా. ఇది కూడా బాగా ఫన్లో చెప్పిన కొన్ని విషయాలైతే ఇమ్మాన్యుయల్ అర్థం చేసుకుంటేనే కప్పుకు దగ్గర అవుతాడు. ఇంకా ఈ అబ్బాయి సేఫ్ గేమ్ ఆడుకుంటూ అందరినీ నమ్ముతూ ఓకే సారీ అని చెప్పుకుంటుంటే నిజంగా ఈ అబ్బాయి కప్పు అయితే గెలవలేడు. ఇక ఇవన్నీ పక్కన పడేసి తన గేమ్ తను ఆడితే నిజంగా ఇమ్మాన్యుయల్ సూపర్ అనిపిస్తుంది. కప్పు కూడా గెలుచుకునే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి. ఇక నెక్స్ట్ దివ్య వాళ్ళ తాతగారు కూడా సూపర్గా చెప్పాడు. ఈ అమ్మాయి బాండింగ్స్ వదిలిపెట్టి ఈ అమ్మాయి ఆట ఆడితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూడాలి ఏం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.